హాయ్ గాయ్స్, లెట్స్ వెల్కమ్ టు ఎన్జీ వ్లాగ్స్ అండ్ ఛాలెంజెస్. సో ఫస్ట్ షుడ్ మీరు ఏం చేయాలో మీకు తెలుసు కదా. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కింద ఉన్న గంట బెల్లని అయితే ఆన్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి. సో ఈరోజు మన వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు కదా. సో టుడే వీఆర్ ప్రిపేరింగ్ కొబ్బరి తురుము కుడుములు. సో లెట్స్ వి స్టార్ట్ దట్. సో వీఆర్ స్టార్టింగ్ అండ్ ప్లీజ్ ఎంజాయ్ ద వీడియో అండ్ ప్రిపేర్ అండ్ సెల్ఫ్ అండ్ ప్లీజ్ కామెంట్. మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పి కామెంట్ చేయండి. మీరు కానీ ఆ డిష్ తినుంటే తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. సో లెట్ గెట్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఐ సెడ్ యూ ఇంగ్రీడియంట్స్: కొబ్బరి, బెల్లంతో చేసిన ఉండలు, అలాగే బియ్యం పిండి. సో ఆ వాటర్ని అయితే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద పెట్టి కాసేపు మరగనివ్వాలి. సో అవి కొంచెం బాగా మరిగాక, సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, అలాగే కింద గంట బెల్లని అయితే ఆన్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీకు వచ్చిన క్వశ్చన్ని కామెంట్ చేయండి. సో ఈ వాటర్ అయితే అలా మరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఈ వాటర్ మరిగేటప్పుడు మనం సాల్ట్ అయితే తీసుకొని వేసేద్దాం అన్నమాట. సో మీరైతే ఏ సాల్ట్ వేస్తారో తెలీదు. సో ఆంటీ అయితే హిమాలయ సాల్ట్ అయితే వాడుతున్నారు. సో హెల్త్కి అయితే మంచిది కదా. సో మీరు కూడా ఏం ప్రిఫర్ చేస్తారో కామెంట్ చేయండి. అలాగే ఒక 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ అయితే వేశారు. సో ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ ఇట్ వెల్. సో వాటర్ అయితే మరుగుతున్నాయి కదా. సో ఇవి మరిగిన వెంటనే ఇప్పుడు తీసుకొచ్చి పిండిలు అయితే వేసేయాలన్నమాట. సో దానికంటే ముందు మనం వేసిన పంచదార ఉప్పు అయితే చాలా మొత్తం దాంట్లోకి వెళ్ళిపోయేలాగా వేసేసిన తర్వాత, సో వాటర్ మొత్తం మరిగిపోయాయి చూడండి. సో ఇప్పుడు వాటిని తీసి పిండిలు అయితే కలిపేద్దాం అన్నమాట. సో ఓకే, అయితే దించేసుకోండి. బాగా మరిగిపోయాయి కదా. ఇప్పుడు వాటిని అయితే ఈ పిండిలు అయితే కలిపి బాగా, అంటే వేడిగా ఉండగానే కలపాలి. చల్లగా అయితే మళ్ళీ కుడుములు అవ్వవు, టేస్ట్ కూడా బాగోదు. సో మొత్తం స్మూత్గా అయ్యేలాగా మొత్తం కలిపేసుకోండి. స్పీడ్గా అంటే స్పీడ్గా కాదులేండి, కలుపుకోండి. సో కలుపుకున్న తరువాత అవి మొత్తం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటా ఉండండి. సో అది మొత్తం దగ్గరికి ముద్దలు అవుతుంది చూడండి. సో అప్పుడు ఏం చేయాలో చెప్తాను, అందులోకి మీరు కలుపుతా ఉండండి. ఇప్పుడు దీన్ని అయితే ఇలా ముద్దలా కలిపేసుకున్నారు కదా. ఓకే, సో దీన్ని మొత్తం ఇలా కలిపేసుకున్నాక మొత్తం అదన్నీ స్మూత్గా రావాలి. అలాగే అయిపోయిన తర్వాత మీ చేతిలో ఇలా పెట్టుకొని ఆ కొబ్బరి ఉండైతే ఏదో ఉందో దాన్ని మధ్యలో పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ కాజాల్ టైప్లో షేప్లో అయితే చేసుకోండి. సో ఈ షేప్లో చేసుకుంటే టేస్ట్ అనేది సూపర్ వస్తుంది. సో ట్రై చేయండి, నచ్చితే కనుక కామెంట్ చేయండి బాగుంది అని. సో అన్నీ కూడా అలాగే చేసేసుకోండి. స్పీడ్గా అయితే చేయకండి, నెమ్మదిగా చేయండి, బట్ చల్లారనివ్వకుండా చూసుకోండి. సో దిస్ ఈజ్ మై టిప్ ఆఫ్ ద వీడియో. సో మళ్ళీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. #కుకింగ్ కుడుములు. థ్యాంక్ యూ. సో ఇప్పుడైతే ఇడ్లీ పాత్రను అయితే తీసుకోండి. సో దీంట్లో అయితే వాటర్ అయితే వేసుకోండి, అంటే బాయిల్ అవ్వాలి కదా. వాటర్ వేసుకొని తర్వాత దాంట్లో ప్లేట్స్ పెట్టుకొని దానిపైన అయితే మొత్తం మీరు చేసిన కుడుములను అయితే పెట్టేయండి. సో అవైతే బాగా స్టీమ్ అవ్వాలి. స్టీమ్ అయ్యాక మనం వెరీ టేస్టీ కుడుములు అయితే రెడీ అవుతాయి. సో అన్నీ పెట్టేసుకున్నారా? నేను చెప్పినట్టు ఫాలో అవుతూ వీడియో చూస్తున్నారా? చూసాక చేస్తారా కూడా కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ అయితే ఫ్లేమ్ అయితే ఆన్ చేసుకోండి. సో ఆన్ చేసుకున్న తరువాత సో బీ కేర్ఫుల్ విత్ ద కిచెన్ అండ్ లిడ్ పెట్టేసి అలాగే ఉంచేయండి. సో అవి కుక్ అయ్యాక చూడండి ఎలాగొచ్చినాయో.
సో ఇలా కుక్ అయ్యాక వాటిని ఒకసారి ఫోర్క్ తో గుచ్చి చూడండి కుక్ అయ్యాయో లేదో. సో ఇలా అంటుకోకుండా వస్తే అవి కుక్ అయినట్టు అన్నమాట. సో వాటిని తీసేసి వెరీ వెరీ టేస్టీగా తింటే ఉంటుంది. బట్ ఐ డోంట్ లైక్ కొబ్బరికాయ, సో నేనైతే తినను. బట్ టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి.